పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకి కారకుడైన దేవ, మీకు వందనాలు తండ్రి. స్తుతులు ప్రభా, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మీ పాస్ అనేది వచ్చాం నాయన. ఈ ఉదయకాలను ఎవరైతే ఎక్కువ వేస్తున్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ యొక్క ప్రతి అక్కర, ప్రతి అవసరత, ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మీ యొక్క సిలువ కార్యాన్ని బట్టి, సిలువ శక్తిని బట్టి, సిలువ తాకిడిని బట్టి, సిలువ ప్రభావం బట్టి, సిలువ మహిమను బట్టి స్వస్థత దయచేయండి. మీకు వాక్యం సెలవిస్తున్నది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే ప్రభా మీ యొక్క గాయపడినస్తంతో ముట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత దయచేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యలను విడిపించండి. ఎవరైతే నాయన శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారో వాళ్ళని విడిపించండి. ఎవరైతే నాయన ఈ సమయంలో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానం తిరిగి దయచేయండి ప్రభా. ఎవరైతే ఈ యొక్క దినాన పుట్టినరోజు జరుపుకుంటున్నారో నూరేళ్ళ ఆయుష్ను అభిషేకించండి. ఎవరైతే ఈ యొక్క దినాన ప్రయాణంలో ఉన్నారో ప్రయాణాల దీవెనతో నింపండి. ఎవరైతే నైనా పెళ్లి దినం జరుపుకుంటున్నారో ఆ బిడ్డలను మీరు దీవించండి. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో అజయ్ ఫాస్ట్ గారి గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. నాయన కుమారుని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. నాయన బిడ్డను విడిపించండి, జైలు నుంచి విడిపించండి. వాళ్ళ కుటుంబం యొక్క ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. కృపలో భద్రపరచండి, ప్రత్యేకం కృపతో నింపండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమం కోరు వారు వర్ధులెదరు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే ఈ సమయంలో మరొకసారి ప్రార్థన చేస్తున్నాం, ఏకీభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవించమని, ఉదయకాలం లేచి నేను అందరూ కూడా స్తుతించే కృపను దయచేయమని, గొప్పగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.